దొత్తులూరు మండలంలోని రాచవారిపల్లి గ్రామ పరిసరాల్లో సుమారు 200 ఎకరాలు అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో జామాయిలు సాగు చేసేవారు. అగ్రిగోల్డ్ సంస్థ నష్టాల బాటలో ఉండడం వల్ల సంస్థను ఆపేశారు. అప్పటి నుండి ఈ భూములు అందులోని కలప కొంతమంది బడాబాబులు చేతివాటం చూపడంతో అగ్రిగోల్డ్ భూముల్లోని కలప మాయమవడం జరుగుతుంది. దొరికిన కాడికి దోచుకోవడం, మనల్ని ఎవరా ఆపేది అనే విధంగా పెద్ద పెద్ద లారీలతో కలపని ప్రతివారం 3 నుంచి 5 వాహనాల్లో కలప అక్రమంగా తరలి వెళ్తుంది. ఈ అక్రమ రవాణా గత కొన్ని నెలలుగా చేస్తూ సుమారు 40 లక్షల మేర విలువైన కలప అక్రమ రవాణా జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల్లోని కలప అక్రమార్కుల పాలైంది. ఎట్టకేలకు అధికారులు ఈ అక్రమ కలప రవాణాకు బ్రేకులు వేశారని, ఈ అక్రమ కలప రవాణా దొంగలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని గ్రామ ప్రజలలో ఆసక్తి రేకిస్తుంది. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపల్లి.